సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ భాగంలో 2వ అధ్యాయమైన మనోశక్తిని కంటిన్యూ చేద్దాం. స్వప్నాలలో మెదడు తన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది. అదే స్థాయిలో పూర్తి స్థాయిలో మెదడు ఉపయోగింపబడుతుందని మీకు స్వప్నాలు తెలియజేస్తున్నాయి. మల్టీ డైమెన్షన్ నుండి మల్టీ డైమెన్షన్ కు, మల్టీ డైమెన్షన్ నుండి 3 డైమెన్షన్ కు భౌతిక సంఘటనలను మరల్చగల శక్తి మెదడుకు ఉందని స్వప్నాలు మీకు తెలియజేస్తున్నాయి. జాగృత అవస్థలో మరి బాహ్య జీవితంలో మీరు ఏర్పరచుకున్న నమ్మక వ్యవస్థ వల్ల మీకు ఎదురయ్యే భౌతిక సంఘటనలన్నీ 3 డైమెన్షనల్ తలంలోనికి మాత్రమే ట్యూన్ చేయబడుతున్నాయి. వాస్తవానికి మీ దేహాన్ని 3 డైమెన్షనల్ తలం నుండి మల్టీ డైమెన్షనల్ తలంలోనికి ట్యూన్ చేసుకుని మీ ఇంట్లో గల గోడ గుండా దూసుకు వెళ్ళవచ్చు. అలాగే ఏ యానకంలోనికైనా ప్రయాణించవచ్చు. మల్టీ డైమెన్షనల్ తలంలోనైనా యానకం అనేది అడ్డంకిగా ఉండదు. మీ సూక్ష్మ శరీరం యానకం గుండా ప్రయాణించగలదు. మీ భౌతిక దేహాన్ని కూడా అదే విధంగా మరల్చుకుని యానకం గుండా ప్రయాణించవచ్చు. మీ రీజనింగ్ మైండ్, మీ విశ్లేషణ మిమ్మల్ని 3 డైమెన్షనల్ తలంలోనే బంధించి ఉంచుతున్నాయి. మీ మైండ్కు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఈ విశ్వంలో అన్ని లోకాల సమాచారాన్ని మీ అంతర్ప్రపంచంలోని మైండ్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది. నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలున్నాయి, దేవుని రాజ్యం మీలోనే ఉంది అని జీసస్ క్రీస్తు చెప్పిన అఖండ సత్యం మీ అంతర్ప్రపంచం గురించే. మీ డాక్టర్లు, శాస్త్రజ్ఞులు మెదడును శస్త్రచికిత్సల ద్వారా విభజించి మనోశక్తిని కనుగొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. మైండ్ అనేది శక్తి స్వరూపం. దానిని మీ కళ్లతో గాని శస్త్ర పరికరాలతో గాని పసిగట్టలేరు. దేహంలోని జీవశక్తి ప్రక్రియలన్నీ మెదడు ద్వారా నియంత్రించబడుతున్నప్పటికీ మైండ్ అన్నీ తానే నడిపిస్తుంది. మీ మైండ్ మల్టీ డైమెన్షనల్ క్రియలను, 3 డైమెన్షనల్ క్రియలను మెదడు ద్వారా ఎప్పటికప్పుడు వేరు చేసి భౌతిక తలంలో మీ నమ్మకాలు, విశ్వాసాలకు అనుగుణంగా వాటిని మాత్రమే అందిస్తుంటుంది. అలాగే స్వప్నాలలోని సమాచారాన్ని, జాగృతావస్థలోని సమాచారాన్ని వేరు చేసి మీకేది అవసరమో దానిని మాత్రమే మీకందిస్తుంది. మెదడుకున్న పూర్తి సామర్థ్యాన్ని మానవజాతి ప్రస్తుతం వినియోగించుకోవడం లేదు. బలమైన నమ్మకంతో ఒక ప్రాణాంతక వ్యాధి నయమవుతుందని మీరు విశ్వసిస్తే క్షణకాలంలో అనూహ్యమైన రీతిలో మీ మెదడు జీవరసాయనాలను విడుదల చేసి దేహమంతా ప్రసరింపజేసి వ్యాధిని నయం చేస్తుంది. రోగాన్ని సృష్టించుకున్నది మీరే, రోగాన్ని నయం చేసుకోగలిగేది మీరేనన్న సత్యాన్ని మీరు అన్ని వేళలా స్మరించుకోవాలి. ఆరోగ్యం అనేది డాక్టర్లు పెట్టే భిక్ష కాదు. మీ మనోశక్తి ద్వారా మెదడు అనే సాధనంతో పరిపూర్ణ ఆరోగ్యం అనే దాన్ని మీకు మీరు సమర్పించుకుంటున్న గొప్ప కానుక. స్వప్నావస్థలో ఆత్మశక్తి, మనోశక్తి అపరిమితమైన శక్తిని కలిగి ఉంటాయి. కాలం, దూరం అనే చట్టంలో ప్రమేయం లేకుండా ఆత్మశక్తి అనుభవాలను పొందగలుగుతుంది. కొన్ని స్వప్నాలు ఒక జీవిత కాలానికి సరిపడా జీవితానుభవాలకు సంబంధించిన జ్ఞాన సందేశాలను ఇస్తాయి. 1 గంట వ్యవధి గల స్వప్నంలో ఒక జీవిత కాలానికి సరిపడా జీవితానుభవాలను దర్శించవచ్చు. కాలం అనే కాన్సెప్ట్ గాని, దూరం అనే కాన్సెప్ట్ గాని స్వప్నాలలో ఆత్మశక్తికి ఉండదు. కళ్ళు తెరిచి మెలకువతో ఉన్న జాగృతావస్థలో మరి నిద్రిస్తున్నప్పుడు స్వప్నావస్థలో సంభవిస్తున్న భౌతిక సంఘటనల రెండింటి స్వభావము ఒక్కటే. కానీ జాగృత అవస్థలో సంభవించే భౌతిక సంఘటనలకు మీ పరిమిత జ్ఞానము మరియు పరిమిత నమ్మకాలకు అనుగుణంగా ఆత్మ పరిమితంగా తన శక్తిని ఉపయోగించుకుంటుంది. అదే స్వప్నాలలో అయితే ఆత్మ అపరిమితమైన శక్తిని ఉపయోగించుకుంటుంది. అంతే తేడా. స్వప్నావస్థ మరి జాగృతావస్థలో సంభవించే జీవితానుభవాలు రెండింటిలోనూ పరిణామం చెందుతున్న చైతన్య శక్తి ఒకే తీవ్రత, ఒకే సాంద్రతను కలిగి ఉంటాయి. స్వప్నావస్థలో ఆత్మ చైతన్య శక్తిని అదృశ్య రూపంలో జీవితానుభవాలుగా సృష్టిస్తుంటుంది. జాగృత అవస్థలో ఆత్మ చైతన్య శక్తిని భౌతిక సంఘటనల రూపంలో జీవితానుభవాలను సృష్టిస్తుంటుంది.
ఆత్మ యొక్క చైతన్య పురోగతి బాహ్య ప్రపంచంలోనూ మరి అంతర్ప్రపంచంలోనూ కొనసాగుతుంటుంది. అట్లే ఆత్మ పురోగతి జాగృతావస్థలోనూ స్వప్నావస్థలోనూ కొనసాగుతుంటుంది. జీవాత్మ ఈ భూమి మీదకు జన్మ తీసుకున్న క్షణం నుంచి జాగృతావస్థ మరి స్వప్నావస్థలలో చైతన్య పరిణామం చెందుతుంటుంది. జాగృతావస్థలో ఆత్మ పురోగతి మరి జ్ఞాన సముపార్జన గోరంత అయితే, స్వప్నావస్థలో ఆత్మ పురోగతి మరి జ్ఞాన సముపార్జన కొండంత ఉంటుంది. కేవలం జాగృతావస్థలోనే జీవితానుభవాలు పొందుతూ జ్ఞాన సముపార్జన జరుగుతుందని భావించడం పొరపాటు. స్వప్నావస్థలో కూడా జాగృతావస్థ కంటే కూడా లక్షల రెట్ల పురోగతి ఉంటుంది. అట్లాగని దేనిని విస్మరించడానికి వీలు లేదు. దేని ప్రాధాన్యత దానిదే, దేని విశిష్టత దానిదే. చైతన్య శక్తి సంపూర్ణంగా భౌతిక పదార్థముతో ముడిపడిన భౌతిక సంఘటనలుగా వాస్తవం చెందడం జరగదు. కొండంత చైతన్య శక్తిలో గోరంత పరిణామం మాత్రమే భౌతిక సంఘటనలుగా వాస్తవం చెంది మీ జీవితానుభవాలుగా ఎదురవుతున్నాయి. మిగతా కొండంత చైతన్య శక్తి అంతర్గతంగా పరిణామం చెందుతుంటుంది. స్థూలంగా చెప్పాలంటే మీ బాహ్య జీవితం గోరంత, మరి మీ అంతర్జీవితం కొండంత. బాహ్య ప్రపంచంలో ఒక జీవిత కాలానికి సరిపడా జీవితానుభవాలు మరియు జ్ఞానాన్ని స్వప్నావస్థలో 1 గంట నిడివిగల కలలో పొందవచ్చునంటే మీకు స్వప్న ప్రపంచం ఎంత విస్తారమైనదో అర్థమవుతుంది కదా. జాగృతావస్థ మరి స్వప్నావస్థ రెండింటిలోనూ సంకల్పాల వలన కలిగిన ప్రేరణతోనే జీవితానుభవాలు సంభవిస్తుంటాయి. కేవలం జాగృతావస్థలోని జీవితాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటే మీరు పొందే జీవితానుభవాలు బహు స్వల్పం. జీవితాన్ని మల్టీ డైమెన్షనల్ గా పరిగణలోనికి తీసుకోవాలి. దేహం యొక్క ఆరోగ్య స్థితి జాగృతావస్థలో కంటే స్వప్నావస్థలో 1000 రెట్లు మెరుగుపరచబడుతుంటుంది. జాగృతావస్థలో దేహంలోని జీవరసాయనిక చర్యలు నెమ్మదిగా జరుగుతుంటాయి. ఈ చర్యలు దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను సంపూర్ణంగా పటిష్టపరచలేవు. స్వప్నావస్థలో దేహంలోని జీవరసాయనిక చర్యలు అతి వేగంగా జరుగుతుంటాయి. దేహం శక్తిని, ఉత్తేజాన్ని ఎక్కువగా నిద్రావస్థ మరియు స్వప్నావస్థల్లో పొందుతుంటుంది. అన్ని స్థితులలో సంభవించే జీవితానుభవాలను మైండ్ తన సాధనమైన మెదడు ద్వారా రికార్డు చేసుకుంటుంది. ఈ భూభౌతిక ప్రపంచంలో జీవాత్మ తన జీవితాన్ని కొనసాగిస్తున్నంత కాలం మెదడును ఒక సాధనంగా మైండ్ వినియోగించుకుంటుంది. మనిషికి మేధస్సు మైండ్ ద్వారా సృష్టించబడుతుంది. మెదడు అనేది మేధస్సును సృష్టించజాలదు. ఏ కళలోనైనా శాస్త్రంలోనైనా నిష్ణాతులు కావాలంటే జాగృతావస్థలో పొందే జ్ఞానం ఒక్కటే సరిపోదు. స్వప్నావస్థ నుండి మరి అంతర్ప్రపంచం నుండి పొందే జ్ఞానం తోడైనప్పుడు ఆ కళలో లేదా ఆ శాస్త్రంలో నైపుణ్యం పెరుగుతుంది. ఐన్స్టైన్ అనే శాస్త్రవేత్త పొందిన జ్ఞానమంతా అతని స్వప్నాల నుండి వచ్చిందే. గణితం మరియు భౌతిక శాస్త్రాలలో ఐన్స్టైన్ గొప్ప మేధావి కాదు, కానీ అపరిమిత జ్ఞానం అతనికి స్వప్నాల ద్వారా సమాధి స్థితి ద్వారా లభించింది. భౌతిక సంఘటనలను వాస్తవం చెందించడంలో మెదడును సంపూర్ణంగా వినియోగించుకుంటుంది మనోశక్తి. స్వప్నాలు కేవలం మానసికమైనవి కావు. బాహ్య ప్రపంచంలో అంటే 3 డైమెన్షనల్ తలంలో భౌతిక సంఘటనలు భౌతిక వస్తువులను ఎలా సృష్టిస్తున్నాయో అదే మాదిరిగా స్వప్నావస్థలో కూడా భౌతిక సంఘటనలు భౌతిక వస్తువులను సృష్టిస్తున్నాయి. స్వప్నావస్థలో భౌతిక సంఘటనల డైమెన్షన్ వేరుగా ఉంటుంది. స్వప్నావస్థలోని సంఘటనలను కూడా భౌతిక సంఘటనలుగా అభివర్ణించాల్సి వస్తుంది. ఎందుచేతనంటే జాగృతావస్థ మరి స్వప్నావస్థలలో సంభవించే భౌతిక సంఘటనల స్వరూపం, స్వభావం ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే జాగృతావస్థలోని భౌతిక సంఘటనలు చైతన్య శక్తి సంయోగంలో భౌతిక పదార్థంతో ముడిపడి ఉంటాయి. మరి స్వప్నావస్థలో పదార్థం యొక్క స్వరూపం, స్వభావం ఇతర డైమెన్షన్స్ పరంగా వేరే ప్రామాణికతలు కలిగి ఉంటుంది. భూభౌతిక ప్రపంచంలో నిద్ర మరియు స్వప్నావస్థలు లేకుండా జీవాత్మలు జీవితాన్ని కొనసాగించలేవు. భౌతిక దేహం ఉన్నంత వరకు జీవాత్మకు అంతర్ప్రపంచంతో అనుసంధానం కలుగజేసి మిమ్మల్ని భౌతిక ప్రపంచంలో కొనసాగేటట్లు చేయడంలో నిద్ర తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. నిద్ర అనే స్థితి లేకుండా ఏ జీవాత్మ కూడా 3 డైమెన్షనల్ తలం కల భౌతిక ప్రపంచంలో జీవించడం అనేది జరగదు. ఇతర లోకాలతో అనుసంధానం,
ఇతర లోకాల నుండి జ్ఞాన సముపార్జన, శక్తి సముపార్జన అంతా కూడా స్వప్నాల ద్వారా జరుగుతుంది. మీ మేధస్సును స్వప్నాలు విస్తరింపజేస్తున్నాయి. జాగృతావస్థలో మీకు సమస్యలకు, మీ సందేహాలకు స్వప్నాల ద్వారా సందేశాలు అందుతున్నాయి. స్వప్నాల ద్వారా జాగృతావస్థకు సంబంధించిన భౌతిక జీవితం యొక్క భవిష్యత్ దర్శనం కూడా జరుగుతుంది. అంతర్ప్రపంచం యొక్క అపరిమిత శక్తిని, అనంతమైన ఇంటెలిజెన్స్ ను మీ యొక్క 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ పసిగట్టలేదు. మీ సంకల్పాలకు, అభిష్టాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలు, భౌతిక వస్తువులు సృష్టించబడి వాస్తవం చెందుతున్న మెకానిజమ్స్ మీ అతేంద్రియాలకు మాత్రమే తెలుస్తుంది. ఆ మెకానిజమ్స్ ను మీ 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ కూడా తెలిసే అవకాశమే లేదు. మీ జీవితంలో ఏది కావాలి అని స్పష్టంగా తెలుసుకోగలిగితే చాలు. మిగతా పనిని మీ అంతర్ప్రపంచం చూసుకుంటుంది. మీ సంకల్పాలు, ఆకాంక్షలు, కోరికలు అన్ని ఆలోచనల రూపంలో మీ మైండ్ నుండి వెలువడుతున్నాయి. ప్రతి ఆలోచన కూడా ఈ విశ్వంలో గల ఏదైనా ఒక తలంలోనికి ప్రవేశించి అక్కడ వాస్తవం పొందుతుంది. ఆలోచనలు అనేవి విద్యుదయస్కాంత తరంగాలతో కూడిన శక్తి అని మీరు తెలుసుకోవాలి. మీ జీవిత లక్ష్యం ఏమిటో మీకు స్పష్టంగా తెలియాలి. ఆ స్పష్టత వల్ల మీ అంతర్ప్రపంచంలోని శక్తులకు ప్రేరణ కలుగజేయబడుతుంది. మీ ప్రామాణికత ప్రకారంగా గల ఇంటెలిజెన్స్ ఈ సకల చరాచర సృష్టిని నడిపించడం లేదు. అనంతమైన ఇంటెలిజెన్స్ అనేది అన్ని జీవాత్మల అంతర్ప్రపంచంలో ఉంటూ ఈ సకల చరాచర సృష్టిని నడిపిస్తోంది. ఆ అనంతమైన ఇంటెలిజెన్స్ మీ భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించేటట్లు చేస్తుంది. సూర్యగోళం మరి ఇతర గెలాక్సీల నుండి కాంతిని విశ్వమంతా వ్యాపింపజేస్తుంది. విత్తనం మహావృక్షంగా పరిణామం చెందేటట్లు చేస్తుంది. మీరు భుజించిన ఆహారాన్ని జీవరసాయనిక శక్తిగా రూపాంతరం చెందిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి రూపాంతరం చెంది సమస్త జీవజాతులు కలిసి ఉండేటట్లు చేస్తుంది. మీ ఆధ్యాత్మిక ప్రగతికి గాని, మీ చైతన్య పరిణామానికి గాని మీరే సంకల్పించుకొని పూనుకోవాలి. ఈ భూమి మీద ఉన్న రాళ్లు, కొండలు, పర్వతాలు, నదులు, సెలయేళ్లు, గడ్డి మొక్కలు, వృక్షాలు, అడవులు, ఖనిజాలు, క్రిమికీటకాలు, జంతువులు, మానవ జాతి ఇలా సమస్త ప్రకృతి అన్నీ మీకు సహకరిస్తున్నాయి. మీరు ఆత్మన్యూనతతో, దైన్యంతో, గిల్టీతో, అయోమయంతో జీవించనక్కర్లేదు. మీకు ఏది కావాలో స్పష్టంగా తెలుసుకుని ఊహాశక్తి, ఎమోషన్స్, ఫీలింగ్స్ మరియు విశ్వాసం కలిగి ఉంటే చాలు. మీ అంతర్ప్రపంచం అన్నీ తానై మీ వాస్తవాన్ని సృష్టిస్తుంది. దీనికోసం గొప్ప తెలివితేటలు గాని, గొప్ప పదవులు కాని అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఆధ్యాత్మికతను, మనోవికాసాన్ని, జ్ఞానాన్ని పెంచుకోవాలనే సంకల్పాలు కలిగి ఉండడమే. ఇవి గనక పెరిగితే అద్భుతమైన లక్ష్యాలను ఎంచుకునే శక్తియుక్తులు మీకు పెరుగుతాయి. మీ ఆధ్యాత్మిక ప్రగతికి ఏ పురుషుడు ముందుగాని, ఏ స్త్రీ ముందుగాని, ఏ ఆధ్యాత్మిక గురువు ముందుగాని, ఏ దేవుడు ముందుగాని తల వంచుకుని మోకరిల్లి అభ్యర్థించనక్కరలేదు. ఎప్పుడూ తలెత్తుకుని జీవించండి. మీకు ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తున్నారంటే వాళ్లు తమను ఔన్నత్యపరుచుకోవడానికే కాని మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు. అలాగే మీరు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తున్నారంటే మిమ్మల్ని మీరు ఔన్నత్యపరుచుకోవడానికేనని తెలుసుకోండి. సఖ్యత, సహాయ సహకారాలు అనేవి సకల చరాచర సృష్టిలోని జీవాత్మలన్నిటి మధ్య ఉన్నాయి. మీ సహజ ప్రవృత్తిలోనే ఆధ్యాత్మిక పురోగతి చెందుతూ సర్వ జీవాత్మలను వాటి వాటి సహజ స్థితులలో స్వేచ్ఛగా ఆధ్యాత్మిక పురోగతి సాధించటానికి మీ సహాయ సహకారాలను అందించడమే నిజమైన ఆధ్యాత్మికత. సకల మానవ జాతి అఖండ మనోవికాసాన్ని పొందుగాక. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 2వ అధ్యాయమైన మనోశక్తి పూర్తయింది. రేపటి నుంచి 3వ అధ్యాయమైన ఆత్మ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.